నేను ఎంఐ చెప్పినప్పుడే చెప్పాను ఇలాంటి ఫార్మాలిటీస్ నేనే పెద్ద ఫార్మాలిటీ చేయట్లేదు. కొత్తదనం కోసం మన చిన్న ప్లాంట్ మన న్యాచురల్ వుడ్ రోజ్ ఒకసారి ఫ్లవర్ డ్రై ఫ్లవర్ ఇది బాగా మేడం ఒకసారి చూడండి. కోకో పిట్ వచ్చేసింది అది. ఇది వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ పాట్స్. ఇప్పుడు అందరు పాట్స్ లో ఎకో ఫ్రెండ్లీ పాట్స్ అయితే బాగా మన ప్లాస్టిక్ ని రిడ్యూస్ చేయొచ్చు అన్నట్లు. ఇది వచ్చేసి కాఫీ హస్క్, రైస్ హస్క్, బ్యాంబూ ఆ మూడు కలిపి తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ పాట్స్. అవుట్డోర్ లో పెడితే 3 years ఉంటాయి. మనం సెమీ షేడ్ లో అట్లా పెడితే 4 years పాట్స్. దీంట్లో చాలా చాలా కొంచెం ఎక్స్పెన్సివ్, కానీ మనం పర్యావరణం రక్షించాలనుకునే వాళ్ళు ఇట్లాంటివి కొనుక్కుంటే మనకి ఇక్కడ చూశాను ఒక పాప వేరుశనగ తొక్కుతోటి ఇలా పాట్స్ రండి సార్, మన వైస్ ప్రెసిడెంట్ ఉదయశంకర్ గారు. బాగా రాకపోతే మన సంబంధం అదే అందుకనే మీరు కూడా చేయండి. మరి ఆ మాట అనకూడదు. బాగా వస్తున్నాయి మరి నాకు చాలా మన సెక్రటరీ రమణ రెడ్డి గారు, నెక్స్ట్ ట్రెజరర్ అడ్మిన్ షీట్ ఇచ్చారా? ఏంటండి కొట్టరు? మన ట్రెజరర్ రమణ గారు ఇంకా గట్టి కొట్టారు. ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉండాలి. దగ్గరకు నుంచి మీరు కూడా తీసేయండి. మూడవ గార్డెన్ విజిట్. మొదటిసారిగా కోటేశ్వరమ్మ గారి ఇంటికి వెళ్ళాము. దాదాపుగా 100 మంది రిజిస్టర్ చేసుకొని 100 కాదు 120 మంది దాకా రిజిస్టర్ చేసుకొని దాదాపు 70-80 మెంబర్స్ దాకా వచ్చారు. అట్లాగే వెళ్ళాం. లక్ష్మీ కామేశ్వర్ గారి ఇంటికి వెళ్ళాము లాస్ట్ మంత్ 8th. అక్కడ కూడా దాదాపుగా ఒక 100 మంది రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి రిజిస్టర్ చేసుకుంటే ఒక 80 మంది, కానీ కొంచెం అటెండెన్స్ తక్కువగానే ఉన్నది. కాకపోతే మనకి ఈ బజార్కి రోడ్డుకి మనకి చేసి సరిపోతుంది. సో ఇది మన మెసేజ్లో చెప్పినట్టుగా మీకు ఈ వాట్సాప్ గ్రూప్లో మనం మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే మనం ఇలా మీట్స్ లాగా పెట్టుకుంటే గార్డెన్ బిజినెస్, సో మనకి తెలియని విషయాలు, తెలియని మొక్కలు, వ్యవహారాల గురించి కూడా మనం తెలుసుకోవడానికి వీలవుతుందని, అట్లాగే మన గ్రూప్ ఇంకొంచెం అంటే ఒకరికి రిలేషన్ మంచిగా దగ్గరగా అయ్యి మరి ఒకళ్ళు మన మొక్కలు ఇవి కాకుండా షేర్ చేసుకోవడం వల్ల మరి కొంతమంది అయితే మనం అరగైలో 3 రోజులు కలిసిమెలిసి ఉన్నాము. 3 రోజులు కూడా మరి ఒకళ్ళు వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకొని సాధక బాధకాలు కూడా షేర్ చేసుకున్నారు. మరి అన్ని రకాలుగా మనము మరి ఈ గ్రూప్ని అన్ని రకాలుగా కూడా మరి మనం ఒక ఫ్యామిలీ లాగా అంత గ్రూప్ని ఒక ఫ్యామిలీ లాగా మరి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఈ మీట్స్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజున జ్యోత్స్నా గారు మరి ఆమె మన ఎంపీఎస్ఎస్ గ్రూప్ మిద్దెతోట పెంపకందారుల సంక్షేమ సంఘంలో ప్లాంట్ అడ్వైజర్గా ఉన్నారు. ప్లాంట్ అడ్వైజర్గా ఉండటమే కాకుండా మన మెంబర్స్కి మీట్లో ఇవ్వడానికి ఆమె కృషి చేస్తూ ఉన్నారు. సో అన్ని రకాలుగా జ్యోత్స్నా గారు మనకి ఈ మన గ్రూప్కి ఎంతో ఒక ముఖ్యమైనటువంటి మెంబర్గా మనకి ప్రస్తుతం ఉన్నారు. సో ఆమె మనల్ని ఇక్కడ ఇన్వైట్ చేయటము, మరి ఆమె అందరూ చూసే ఉంటారు మిద్దె తోటలో మరి రకరకాల అంటే ఎక్కడ రేర్ వెరైటీస్
చాలా వరకు అంటే మనం ఎక్కడ చూడని వెరైటీస్ కూడా మొక్కలు కూడా ఇక్కడ మనకి చూడగలిగాము. అట్లాగే అంటే ఇప్పుడు కొంతమంది పై చూస్తుంటారు, ఇప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి మనకి వీడియో కూడా తీయడం జరిగింది. ఆ వీడియోలో మరి మీరు డీటెయిల్డ్గా ఆ మొక్కలేంటి ఏంటి అనేది ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి మాకు చిన్న అంటే ఇంకా నేను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు అనుకోండి, కాకపోతే ఓకే అరేంజ్మెంట్ బాగున్నది. మీరు అంటే మేడం గారు చెప్పారంట ఈ కుర్చీలు బల్లలు వద్దని చెప్పేసి. సో అది అంటే మెంబర్స్ ఇంకా ఈసారి ఎవరైనా కానీ అట్లా ఇన్వైట్ చేస్తే ఈ ఫార్మల్గా కాకపోతే ఇన్ఫార్మల్గా మనం ఎక్కడైనా అంటే బల్ల మీద కూర్చోవడం కానీ ఇంట్లో ఎక్కడ దొరికితే అక్కడ ఒక బల్ల కానీ కూర్చోవడం. సో అలాగే జ్యోత్స్న గారి మిద్దె తోట ఇదంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇది 6వ సారి 7వ సారి రావటం ఇంటికి. ఎందుకంటే ఇది మా ఇంటికి ఎక్కడ గుజ్జలగూడ నుంచి ఇక్కడికి రావడం చాలా దూరం అయినా కానీ, ఎందుకంటే జ్యోత్స్న గారు ఎంత మొక్కలు ఎట్లా ఇచ్చేస్తారంటే మీరు పెంచి తోట చూస్తే మీకు తెలుస్తుంది. చాలా రేర్ వెరైటీస్. నేను మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు నాకు అనుకోకుండా కృష్ణకుమార్ గారు పరిచయం అయ్యారు. ఎక్కడ మన వేరే మీట్లో అక్కడే జ్యోత్స్న గారు కూడా కలిశారు. అప్పుడే చెప్పారనమాట, మీకు మొక్కలు ఏమైనా కావాలంటే నా దగ్గర రండి అని తను వాలంటరీగా ఆఫర్ చెప్పారు. సరే ఎక్కడ అంటే ఓల్డ్ గుంటారు అన్నారు. అమ్మ ఇంత దూరం రాగలమా లేదా మొక్కల కోసం అని మేమిద్దరం కలిసి వచ్చాము, నేను మా మిస్సెస్ కలిసి. నిజంగా ఎంత ప్రతి వాళ్ళకి ప్రతి మీట్లో రమానంద గారు, అలాగే ఇక్కడికి చేసినటువంటి కర్మానంద రెడ్డి గారు, మిద్దె తోట ప్రియులందరికీ కూడా, మరి ముఖ్యంగా మన వీడియోగ్రాఫర్ బాజీ గారు చాలా కష్టపడి వారు ఈ మీటింగ్ అంతటిని కూడా చాలా అందంగా తీర్చిదిద్ది మనందరికీ ఇంకా రాని వాళ్ళకి కూడా చూపిస్తారు ఈరోజు జరిగిన అంశాలన్నీ. అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. చాలా సంతోషం. నేను మధ్యలో చాలా మిస్ అవుతున్నాను. వాస్తవానికి నాకు కూడా మిద్దె తోటలు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో ఇక్కడ కనెక్ట్ అవ్వడం జరిగింది చాలా కాలం నుంచి. తదుపరి నా గురించి మీలో కొంతమందికి తెలుసండి, కొంతమందికి తెలియదు కాబట్టి ఒకసారి పరిచయం చేసుకోమంటున్నారు. నా పేరు అమలకుమారి. నేను పల్నాడు జిల్లాలో ప్రభుత్వ వ్యవసాయ విభాగంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, అంటే డిపిఎం అంటారు, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. గతంలో సత్తెనపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా వర్క్ చేస్తూ జిల్లాలు సపరేట్ అయిపోయాక ఆ సపరేట్ అయిన జిల్లాలో న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరు పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫలానా మేడం గారు అయితే వాళ్ళ ఇంటి మీద మిద్దె తోట కూడా ఉంటుంది, న్యాచురల్ ఫార్మింగ్ అంటే కొంచెం ఆ జీన్ ఉంది కాబట్టి అలా చెప్పడానికి ఇంకా బాగుంటుంది అని నన్ను సెలెక్ట్ చేసి ఆ జిల్లా తీసుకోవడం జరిగింది. గుంటూరే కాబట్టి గుంటూరులో మరి ఫస్ట్ శనిగాని సీతారామయ్య గారు ప్రెస్ నోట్ ఇచ్చి, చిన్న ప్రెస్ నోట్ ఇచ్చి ఒక మిద్దె తోటల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఫస్ట్ ప్రారంభమైంది ఈ ప్రహాసనం. ఆ తదుపరి కృష్ణకుమారి గారు దాన్ని హ్యాండిల్ చేస్తూ దానికి ఒక రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి అందులో ఒక అసోసియేషన్ ఫామ్ చేసి అసోసియేషన్లో మెంబర్స్ అందరినీ కూడా యాక్టివ్ చేసి, నిజంగా కృష్ణకుమారి గారికి అందరూ మరొకసారి క్లాప్స్ కొట్టాలి పెద్దగా. ఎందుకంటే మేడం గారు ఒక ఎంప్లాయీగా ఉండి బిఎస్ఎన్ఎల్లో కదా మేడం, నేను బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేస్తూ హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తను వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసి కోవిడ్ సమయంలో తన ఇంటిలో ఉన్న, అంటే ఇల్లు కట్టుకున్నామని మొత్తం ఒక స్థలం తీసుకొని అందులో హాఫ్ హౌస్ నిర్మించుకొని మిగిలిన హాఫ్ అంతా మొక్కలు పెంచుకోవాలన్న ఉద్దేశంతో అలా చేసినప్పుడు హెల్త్ పరంగా కొన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మరి ఖాళీగా ఉన్న స్థలంలో మొత్తం మొక్కలు పెంచలేక అదంతా అలా వదిలివేయటం వల్ల ఇంకా కొంచెం అవి ఇవి వస్తున్నాయి బాగుందని వల్ల అది కూడా మొత్తం ఇల్లు కట్టేసుకొని తర్వాత మిద్దె తోట ఎలా
పెంచాలి అని వారి మనవరాల దగ్గర నుంచి ఒక స్ఫూర్తి తీసుకొని నాయనమ్మ మరి పిన్నాక పద్మ గారా ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, మరి నువ్వు కూడా అలా చేయవచ్చు కదా, ఎందుకు చేయకూడదు అని వాళ్ళ మనవరాలు ఎంకరేజ్ చేస్తే అట్లాగే ఆమె మనవరాలు ఇచ్చేటటువంటి టాస్క్ యూట్యూబ్లో ఇది ఉంది, ఇది చేయండి, అది చేయండి అంటే రకరకాల వాటర్ బాటిల్స్ డిజైన్ చేసి అందరూ చిన్న చిన్న బాటిల్స్ కూడా బాగుందంటే ఈ సెక్షన్ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది వచ్చి పిల్లలందరూ ఫోటోలు తీయటమే అక్కడ, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ. అది అంత అట్రాక్షన్ గా మనకేంటంటే అవసరమైంది. ప్రతిరోజు లైవ్లీహుడ్ మనం ప్రతిరోజు ఉపయోగించే కరివేపాకు, పచ్చిమిర్చి, టొమాటోలు, వంగ, బెండ, మరి తేలి జాతి దోసలు, సోర, పొట్ల, బీర ఇవన్నీ కూడా మన ఇంట్లో ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకుంటే ఒకవైపు నుంచి పైన పందిరేసుకొని అందులో నుంచి కాయలు ఇలా వేలాడుతూ ఉంటాయి. మా స్టాఫ్ చాలా బాగా చేశారండి. దాదాపు 400 మంది సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది అందరూ కూడా నైట్ అంతా నిద్రపోవాలి, నైట్ అవుట్ చేశారు పిల్లలు ఆ శకటం తయారు చేయడానికి. అయితే చక్కగా ఆ సొరపాలు పైకి వాకిచ్చేసారు, మిద్దె తోటకి అక్కడి నుంచి సొరకాయలు కాపించేసారు అనమాట. అన్ని చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో మనకి మిద్దె అది ఒక్కటే కాదు, మన రైతు నేస్తం ఫౌండేషన్ వారు మన గ్రూప్ సభ్యులకి కానీ మిద్దె తోట గ్రూపుల వారికి చాలా మందికి అవార్డులు కూడా ఇచ్చారు. రైతు నేస్తం వారు ఇవ్వటమే కాదు, నేషనల్ అవార్డు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే అది కూడా నేషనల్ అవార్డ్స్ తీసుకోవడం కూడా అదొక గొప్ప అవకాశము. మనకి ఇప్పుడు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి జాతీయ మిషన్ అనేది ఒకటి ప్రవేశపెట్టింది. దాని ద్వారా న్యాచురల్ ఫార్మింగ్ కి కూడా బడ్జెట్ అలాట్మెంట్ అనేది గవర్నమెంట్ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు దీన్ని ప్రమోట్ చేయడం కోసం. కాబట్టి అందులో భాగంగా మిద్దె తోటల్లో 2 రకాల వారు వస్తారు. ఒకరు ఏంటంటే పొలాలు లేని వారు, ఇంట్రెస్ట్గా ఉన్నవారు, ఇంట్లో కూరగాయలు పెంచుకోవాలి. రెండోది ఏంటంటే అంత పెద్దది కానీ మన అత్తయ్య గారు, మన మదర్ కానీ చాలా చక్కగా పనిచేస్తారు. వారు హెల్ప్ చేస్తే మరీ ముఖ్యంగా మిద్దె తోటలు సాగు చేయాలి అంటే ఇంట్లో ఫ్యామిలీ అందరు కలిసి వస్తేనే చేయగలరు. ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటే అస్సలు చేయలేదు. హస్బెండ్ కలిసి రావాలి, వైఫ్కి ఇంట్రెస్ట్ ఉంటే హస్బెండ్ చేసుకుంటే వైఫ్ కూడా సహకరించాలి, వీరిద్దరితో పాటు ఇంట్లో ఉన్నవారు కూడా సహకరించాలి. కాబట్టి అందరూ సహకరిస్తే మనం మిద్దె తోటలో చాలా చాలా అద్భుతాలు చేయొచ్చు. మళ్ళీ మాట్లాడారు. అందరికీ నమస్తే. మనం ఈరోజు జ్యోత్స్న గారి ఇంట్లో గార్డెన్ విజిట్కి వచ్చాం కదా. ఫస్ట్ నాకు బాగా 2022 MPSS రిజిస్ట్రేషన్కి పద్మావతి గారి క్లినిక్లో ఉన్నప్పుడు జ్యోత్స్న మా ఇంట్లో రండి అండి. వసంత కుమారి ఉండేది, వసంత కుమారి మాసం వచ్చాము. అంతకుముందు వరకు EMI ఫొటోస్ పెడుతుండేది. నా ఇంట్లో ఇంకొక ఆలోచన లేదు. వచ్చి చూసినాక అమ్మాయి నన్ను చాలా మోసం చేసేవాళ్ళని. ఎందుకంటే చాలా పెద్ద గార్డెన్, వాటర్ ఫాల్, హెల్కొని అంత పెద్దగా ఉండేది. గోడకి అల్లుకుని ఒకటి ఉంటుంది మొక్క, అవి పైన ఇవన్నీ చూసి చాలా పెద్దగా అనుకున్నాను. అప్పుడు అన్నాను, అమ్మాయి మాయ చేసావు, నువ్వు అందరినీ మోసం చేసావు. నిన్న చెప్పినప్పుడు వాళ్ళు అన్నాను, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే నువ్వు మోసం చేసావు అనుకుంటారు. పెద్ద గార్డెన్ అనే ఉద్దేశంతో ఉన్నాను ఆ గార్డెన్ ఫస్ట్ లో. ఇంత చిన్న దాంట్లో చాలా ఆర్గనైజ్డ్గా వాటర్ ఫాల్ పెట్టడం అంతా చూడ. అమ్మాయి కళాత్మక దృష్టికి కానీ అమ్మాయి చాలా పెయింటింగ్స్ కానీ హ్యాండ్ వర్క్స్ కానీ ఇంకా ఒక 24 hours కంటిన్యూస్ వేసినట్టు అవార్డు వచ్చింది. అలాంటి గార్డెన్కి విజిట్కి వచ్చాం. ఇవాళ నా అందరికీ కూడా చాలా సుదినం అలాంటి గార్డెన్ చూడటం. నేను ఒకసారి వచ్చాను, మరి ఆయన 6-5 సార్లు అన్నారు. మానసి కూడా అందరూ వచ్చి చూసిన వాళ్ళే. మోర్ దెన్ 300 మంది చూశారు మా గార్డెన్ ఇప్పటి వరకు ఈ 3 years లో.
సరే ఇప్పుడు ఆమె గాడిని అనుకున్నాను ఏదో కొత్త ఐటమ్ పెట్టింది దీని రెసిపీ కూడా ఫస్ట్ లో చెప్పాలి రాశాను ఇంక చిరాకు పుట్టి వదిలేసాను. రెసిపీ అంట రెసిపీ కూడా చెప్పాలి కొత్త ఐటమ్ పెట్టింది మనకి అది ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఒక gift. అదొక ఇంకో చైనా కప్పు గ్రాస్ ఇస్తా. నేనే చైనా గ్రాస్ ಚೆನ್ನಾಗಿ రాసేదా? చక్కగా ఏ కలర్స్ ట్రాన్స్పరెంట్ గా నేను ముందు చల్లగా ఉంది ఐస్ క్రీమ్ లాగా అనుకున్నాను కానీ అది తినగానే అర్థమైంది చైనా గ్రాస్ వచ్చేసి చాలా ఫుడ్ వాల్యూ ఉంది దానిలో సీవీడ్ అది అగారు అగారు అలా set మనకి అయిపోతుంది. ఎండాకాలం చాలా మంచిది. నేను ఇంకా ముందు ఎండాకాలం చెప్పాను ఎండాకాలం చాలా మంచిది దానిలో ఫ్రూట్స్ యాడ్ చేసి అమ్మాయి చూసారా కొనకుండా తన ఇంట్లో తయారు చేసి పెట్టింది ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా ఎక్కడ జాగ్రత్తగా ప్లాస్టిక్ వాడకుండా వాటర్ తప్పించి నేను ప్లాస్టిక్ వాడలా. కొంచెం అడ్వాన్స్ అయినట్టున్నాం అంతకుముందు నెల మీటింగ్ పెట్టి ఫస్ట్ లో ఏదో గెస్ట్ లెక్చర్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు గెస్ట్ లెక్చర్ ఇచ్చారు కొంచెం ముందుకెళ్ళి మొక్కలు తీసుకొచ్చి పరుచుకున్నాం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళారు వెలమల్లపూర్ నర్సరీ తీసుకెళ్ళి ఆయన పరమసారి రెడ్డి గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు చాలా బాగుంది నిజంగానే అదొక విద్య వైజ్ఞానిక పర్యటన అయింది అక్కడ నేర్చుకొచ్చాం ఇవాళ ఇక్కడ కూడా నేర్చుకున్నాం ఇవాళ కూడా ఒక పర్యటన మళ్ళీ తర్వాత 2 గార్డెన్స్ చేసేసా ఇది 3 ఇంకా అడ్వాన్స్ అయింది అరగంట వెళ్ళిపోయాం ఈసారి 3 బస్సులు అవుతాయి చూడండి ఈసారి అది కూడా వెళ్ళిన వాళ్ళందరూ విజయశ్రీ ఐశ్వర్య ఎవరన్నా కొంతమంది బిలో 60 ఈఎంఐ మరి చిన్న పిల్లల ఉన్నారే కానీ అందరూ సీనియర్ సిటిజన్స్ ప్రతి చోట మేము సీనియర్ సిటిజన్ కన్సెషన్ కూడా తీసుకున్నాం నేను గ్రూప్లో కూడా పెట్టాను చూడండి ఫేస్బుక్ లో రాశాను బస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోన్ అంత టైం కూడా వస్తే బాగుంటుంది నేను ఫేస్బుక్ లో మన బిడ్డ తోటి గురించి సీరియల్ రాస్తున్నాను ఇప్పటికి 33 ఎపిసోడ్స్ రాశాను మన అరగ ట్రిప్ గురించి కూడా రాస్తే ఎక్కడెక్కడ వాళ్ళు అడుగుతున్నారు అది ఫ్రూట్ జ్యూస్ ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ అని చెప్పని ప్లస్ మేము మిస్ అయ్యామే అనుకున్నాం అని కొంతమంది అన్నారు అదే ఇప్పుడు మాధవి గారు మేడం తీసుకోవచ్చు ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్ కూడా చల్లగా కొన్నదేం కాదు ఇలాగే మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండి విమలా గారు వద్దా ఇలాగే చేయాలి మరి ఎప్పుడు రాదు చేస్తామని వాళ్ళు వచ్చారు వాళ్ళు మిసెస్ తీసుకున్నారు ఒకసారి కనపడాలయ్యా నేను చూసి చాలా ఉంది అందరూ ఇది అమ్మాయి పేరేంటి ప్రశాంతి అందరూ క్లాప్స్ కొట్టండి న్యూలీ మ్యారీడ్ కపుల్ అట్లాగే ఇంకా ఎక్కువ మంది మనం ఇలా గ్యాదరింగ్ జరగాలి గుంటూరులో ఉన్న బిడ్డలన్నీ టోటల్ అయిపోవాలి ఇదే కొంచెం అందరూ హ్యాపీగా ఉన్నాము నేను ఇంకా గెస్ట్లు పెట్టొచ్చాను ఆయన వెళ్ళాలి కాబట్టి త్వరగా క్లోజ్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ డే మాట్లాడుతున్నాం అందరం కూడా జ్యోత్స్న గారి గార్డెన్ మాత్రం డెఫినెట్ గా స్పెషల్ గార్డెన్ అంత చిన్న ప్లేస్ లో అంత క్రియేటివిటీతో మాత్రం నేనైతే అస్సలు చేయలేను. అది ఎలా ఉంది అంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది ఇంత చిన్న దాంట్లో అన్ని మొక్కలు ఎలా ఉంది ఇంటికి వెళ్ళి నేను ప్రతిసారి రీకలెక్ట్ చేసుకున్నాను ఇన్ని మొక్కలు నిజంగా అక్కడ ఉన్నాయా ఎక్కడ మెస్మరైజ్ చేస్తున్నారేమో అని కానీ ఆవిడ కౌంట్ చెప్పిన ప్రతిసారి నాకు నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ కౌంట్ చేసుకుంటాను ఆ చిన్న ప్లేస్ లో నేననుకుంటా ఇంకెక్కడ పెడతాము అనుకుంటా టీఆర్కే గారు ఏంటండి మీ ఆశ ప్రతిసారి ఇన్ని మొక్కలు ఆర్డర్ పెడతారు అని నన్ను అరుస్తారు నాకంటే జ్యోత్స్న గారి చాలా కలెక్షన్ ఉంది చాలా మంచిగా బాగా పెంచుతున్నారు అలాగే ఆవిడ చేసే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనమందరం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా నేను నేర్చుకోవాల్సిందైతే అవసరమైనంత వరకు 1-2 మాత్రమే ఆ వెరైటీ మొక్కలు ఉంచుకుని వేస్ట్ అంతా మనకు పడేస్తున్నారు అదే అలా చేయలేకపోతున్నాం కదా గుట్టలు మాట్లాడే ఇంకా పైన గ్రానైట్ తో పాట్స్ చేయించారు హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయాక వారి పిల్లలు అమెరికాలో ఉంటారు అనుకుంటా కదండి అమెరికాలో ఉంటే రోజు చాలా మంది ఈ రోజు రేపు ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఇంటి నుంచి కూడా అమెరికా వెళ్ళిపోతున్నారు పిల్లలు అక్కడ మనం ఇక్కడ వాళ్ళు ఫోన్లు చేయలేదే వాళ్ళు వీడియో కాల్ చేయలేదే ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూసే బదులు పిల్లల కన్నా ఎక్కువగా మొక్కలను ప్రేమిస్తూ వాళ్ళ పనిలో పిల్లలు బిజీలో పిల్లలు ఉంటే మన బిజీలో మన మొక్కలు చూసుకుంటూ ఎంత ఆనందంగా ఈ మొక్క పెరిగింది ఈ మొక్క పూలు వచ్చింది ఈ మొక్క కాయలు వచ్చిందని అందరికీ వారి యొక్క ఆనందాన్ని పంచుతూ చాలా ఎక్సలెంట్గా ఉందండి వాణిశ్రీ గారు కూడా అందరు క్లాప్స్ కొట్టాలి మంచిగా చాలా బాగా చెప్పారు మరి అట్లాగే జ్యోత్స్న గారు అయితే నిజంగా నాకు
ఆ భాగ్యం కలిగించినందుకు థ్యాంక్స్ అండి. 2-3 టైమ్స్ కాల్ చేసి మేడం మీరు రావాలి తప్పకుండా అన్నారు. లేకపోతే నేను మర్చిపోయి ఉండేదాన్ని. మార్నింగ్ 8కి బయలుదేరితే 8 నుంచి 8-11 ఒక ప్రోగ్రామ్, 11 నుంచి ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యి 3 అయింది. అక్కడే అందరూ మా ఆఫీసర్స్ అందరూ కలిసారు దానిలో. మళ్ళీ ఇంటికి వెళ్ళి బిజీలో ఉంటారు మేడం. సండే ఫ్రీగా ఉంటాను అనుకుంటారు, సండేనే బిజీగా ఉంటాను నేను. సో ఇక మా వాళ్ళు కూడా ఫోన్ చేయాలంటేనే మేడం నీకు ఎప్పుడు ఫోన్ చేయాలంటూ ఉంటారు అనమాట. చాలా చక్కగా ఈ ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరూ గుర్తించబడతారు. ఎందుకు అంటే సమాజానికి అవసరమైన సేవ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు శ్రమ పడకపోతే, పని చేయకపోతే జరగదు అనుకోవడానికి లేదు. మనం ఇంట్లో కూర్చుని హాయిగా అన్నీ తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు ఇంత శ్రమ చేస్తున్నారు అంటే మరి అది ప్రకృతికి అటాచ్ అయ్యింది. మన హార్ట్, మన మైండ్, ఇవన్నీ కూడా అది 10 మందికి మేలు చేసేటటువంటి పనులు చేస్తున్నాం. మనం అందరికీ మంచి పని చేస్తున్నాం. మరి పర్యావరణాన్ని పరిరక్షించే పనిలో మనం కూడా ఒక భాగస్వాములు అవుతూ, మనం ఆనందిస్తూ, మన ఆనందాన్ని అందరితో పంచుకుంటూ ఆరోగ్యంగా జీవించడానికి మనందరం కూడా ఒక చేయి అందులో వేస్తున్నందుకు మనం ఒకసారి చేతులు పైకెత్తండి అందరూ. నేను వెనకరెట్టండి. ఇలా ఒకరు పొగినా పొగడకపోయినా మనకు మనమే సాటిగా మనమే అది ఇన్స్పిరేషన్. సో ఇలా ఒకరి తోట ఒకరు చూస్తూ ఎక్కువ సమయం స్పెండ్ చేయలేకపోయినా అలా వచ్చి అలా చూసినా కానీ మనం టేక్ హోమ్ పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ ఇంటికి తీసుకెళ్ళి జ్యోత్స్నా గారి గార్డెన్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మన గార్డెన్ పెట్టుకున్నాం. అలా ప్రతి ఒక్కరి గార్డెన్లో ఒకటి ఉంటుంది. అలా ఎక్కువ విజిట్లు చేసుకొని ఇంకా ఇన్స్పిరేషనల్గా ఇలాంటి మన ఎంపీఎస్ఎస్ గ్రూపులు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా పైకి ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కొన్ని ఎక్కువగా ఏంటంటే రేర్ ప్లాంట్స్కి కొంచెం మెడిసినల్ ప్లాంట్స్కి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ ఉంటాయి, లిమిటెడ్గా ఉంటాయి. ప్లస్ ఏంటంటే మొక్కలు అందరూ పెంచాలి అనే ఒక కాన్సెప్ట్తో అన్ని రకాలు కొంచెం రేర్ కలెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటా. కొంచెం అలాగే అందరికీ ఫ్రీగా ఇస్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది అడుగుతారు ఎందుకు మీరు సేల్ చేయొచ్చు కదా అని. నేను ఎందుకు సేల్ చేయనంటే అందరూ గ్రీనరీ పెంచాలి, అదొక మెయిన్ కాన్సెప్ట్తో వాళ్ళు కొనే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఫ్రీగా తీసుకుని పెంచాలని కాన్సెప్ట్. అంతేగాని చాలా మంది కొంతమంది అంటుంటారు ఫ్రీగా తీసుకెళ్ళి వాళ్ళు పారేస్తారండి. అలాంటి వాళ్ళైతే తీసుకోవద్దనే చెప్తాను. నేను క్లియర్గా చెప్తాను, మీరు తీసుకుంటే మీరు మొక్కల్ని పెంచగలిగితేనే తీసుకోండి, లేదంటే లేదు అని చెప్పి. ఇప్పుడు యాక్చువల్గా ఈ గ్రూప్స్ వచ్చినాక గ్రూప్స్లో ఇస్తాం. కానీ ఇంతకుముందు అయితే మా ఫాదర్ వచ్చేసి ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు కొంచెం ట్రైన్స్లో అయినప్పుడు పొలాల గట్ల దగ్గర అట్లా కేజీ తీసుకెళ్ళి సీడ్స్, సెక్కు విత్తనాలు కానీ, తులసి విత్తనాలు కానీ, సీతాఫలం ఏ సీడ్స్ అయినా కానీ తీసుకెళ్ళి అలా చల్లుతూ ఉంటారు. కాలేజెస్కి వచ్చేసి ఇస్తూ ఉంటాం, వేరే ఫ్రెండ్స్, రిలేటివ్స్ అట్లా. ఇప్పుడు ఈ గ్రూప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇట్లా అన్ని గ్రూప్స్కి ఇస్తూ ఉంటాం అనమాట. అలాగే అందరూ గ్రీనరీ పెంచాలి, ఎంత ఉన్న కొద్ది ప్లేస్లో మ్యాక్సిమం ఎంతవరకు మనం యూటిలైజ్ చేసుకోవాలి అనే దీన్ని చాలామంది అపార్ట్మెంట్స్ అయిపోయింది, ఇప్పుడు బ్యాల్కనీస్లో మేమేం పెంచుతాం అని అంటారు. అపార్ట్మెంట్స్లో బ్యాల్కనీస్ పెంచుతాయి మొక్కలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను నా ప్లాంట్స్ అన్ని కింద ఉండే అలోకేషాలు, యాగ్నోలిమాలు, డైఫిన్ బాకీలు అవన్నీ కూడా మనం బ్యాల్కనీస్లో పెంచుకోవచ్చు. నాకు గార్డెన్ లేదు, నేను ఇది లేదు అది లేదు అని చెప్పి నేను పెంచనంటే అది ఒక రీజన్ అనుకుంటా నేను పెంచుకోవడానికి. కాకపోతే ఎవరైనా పెంచవచ్చు గార్డెన్. కాకపోతే మన పరిధిలో మనం ఎంతవరకు పెంచగలం అనేది అపార్ట్మెంట్స్లో బ్యాల్కనీస్లో ఉంటుంది. 10 మొక్కలు పెంచుకుంటాం, అగ్రోనిమల్స్, ఎలకేచా, ఫిలోడెండ్రన్ వెరైటీస్ ఎన్నో బతుకుతాయి. అవన్నీ కూడా అట్లా ఒక జస్ట్ 10 మొక్కలు పెంచినా మనకి ఏంటంటే ఆక్సిజన్. కరోనా టైంలో అందరూ చూసుంటారు, ఒక పోస్టర్ కూడా వచ్చింది, అన్ని మొక్కలన్నీ ఇట్లా కట్టి తీసుకెళ్ళిపోతున్నారు వ్యాన్లో, మనకి ఆక్సిజన్ కొనుక్కొని వ్యాన్లో వస్తుంది. ఆ టైంలో వాట్సాప్లో చాలా మంది ఫార్వర్డ్ చేశారు ఆ పోస్టర్ని. నాకు చాలా నచ్చిన పోస్టర్ అది. కరోనా టైంలో మొక్కలన్నీ తీసుకెళ్ళిపోతాం, ఆక్సిజన్ కొనుక్కొచ్చుకుంటాం మన వ్యాన్లలో. సో ఆక్సిజన్ మనం ఇంటర్డిపెండెంట్, నేచర్ మనం ఇంటర్డిపెండెంట్ అవడం వల్ల మనం అందరూ మొక్కలు పెంచాలనే దీనిలో చేస్తూ ఉంటాం. మనం ఉన్న టైంలో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు. థ్యాంక్ యూ వెరీ మచ్. గార్డెన్ గురించి, మన నిధికరణ గురించి మాట్లాడారు. నేను ఒక నిమిషం జ్యోత్స్నా గారికి ఉండే వేరే ఆర్ట్స్ అవన్నీ చెప్తాను. ఆవిడ మామూలుగా ఈ మొక్కలు పెంచడమే కాకుండా
కోన్ పెయింటింగ్, మోరల్ పెయింటింగ్, లాంసా పెయింటింగ్, వర్లీ పెయింటింగ్, క్లే ఫ్లవర్స్, నీడిల్ పెయింట్ ఆర్ట్, పేపర్ పల్ప్ స్కల్ప్చర్స్. ఇవి కాకుండా ఇవన్నీ చేస్తూ ఆవిడకి చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను ఆల్రెడీ 2 ఎగ్జిబిషన్లకి అటెండ్ అయ్యాను. మీరు కూడా బహుశా చాలామంది అటెండ్ అయ్యారు. హిందూ కాలేజీలో ఒకసారి మొత్తం ఎగ్జిబిషన్ పెట్టారు, ఒక రూమ్ మొత్తం వాళ్ళదే. అలాగే మన వెంకటేశ్వర స్వామి బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా పెట్టారు. అది 3 రోజులు ఎంతో కండక్ట్ చేశారు. మనలో చాలామంది చూస్తుంటారు అవన్నీ కూడా. తర్వాత మేడం గారికి ఈ కోన్ పెయింటింగ్స్లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లెజెండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా అవార్డ్స్ అన్నీ వచ్చినాయి. మీరు ఇంట్లో చూస్తే అవన్నీ ఆ అవార్డులన్నీ ఉన్నాయి. తర్వాత నాకు మరి ఇంగ్లీష్లో ఎన్సైక్లోపీడియా అంటారు, అంటే వాటికి అన్నీ తెలిస్తే వీడు ఎన్సైక్లోపీడియా అంటారు, ఏం అడిగినా వాడు చెప్తూ ఉంటాడు. అలాగా ఆ దానికి మరి ఏం ఓడి మాడతారో నాకు తెలియదు, కానీ అన్ని మొక్కలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. మీరు పలానా మొక్క అయితే ఆ మొక్క ఉంది. ఎన్ని రకాల మొక్కలు తక్కువ ప్లేస్లో, దట్టు మనం కొన్ని ఐడెంటిఫై చేయడానికి కూడా లేదనుకుంటే కాదు, అది కనిపిస్తూనే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. అంటే నేను అంతకుముందు 2 సార్లు వచ్చాను, ఇది 3వసారి. కానీ అప్పుడే అనుకున్నా, ఏది మేడం గారు ఇంత చిన్న ఇంట్లో ఎన్ని మొక్కలు పెంచారని చెప్పి. చాలా బాగుంటున్నాయి. మీరందరూ కూడా మేడం గారు పిలిచిన వెంటనే వచ్చి అందరూ అటెండ్ అయ్యి ఈ మీటింగ్ సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలాగే మనం అంతకుముందు అంటే విజిట్లకు వెళ్తున్నాము, గార్డెన్ విజిట్లని, ముగ్గురు, ఇది 3వది. ఈ సంబంధాలు ఇలాగే కొనసాగాలని. తర్వాత మీరు కూడా ఇంకెవరన్నా, అంటే నాది చిన్న గార్డెను ఇలాగా అనుకోకుండా మీరు గనక పిలిస్తే మేము వస్తాం. అంటే మాది చిన్నదే గార్డెను, అలా అని అంటే మీరేమి స్నాక్స్ పెట్టి కుర్చీలు వేసి అవేం అక్కర్లా, జస్ట్ మనం కలవడానికి అనే ఉద్దేశంతో ఇదంతా. సో అందరికీ ఒకేసారి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జ్యోత్స్న గారికి మా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇది వచ్చేసి న్యాచురల్ డ్రై ఫ్లవర్, ఇది వుడ్ రోజ్ అని చెప్పి ఫ్లవర్ అంటారు, కానీ ఇది ఫ్రూట్. యాక్చువల్గా ఫ్లవర్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది. అది ఫ్లవర్ డ్రాప్ అయిపోయినాక ఫ్రూట్ సీడ్ ఫామ్ అవుతుంది, లోపల సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్ బడ్ మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ ఫ్లవర్ లాగా ఉంటుంది. అది వుడ్ కలర్, ఇది న్యాచురల్ కలర్. దీనికి ఏ కలర్స్ వేయలేదు, జస్ట్ వార్నిషింగ్ వేసి డెకరేటివ్గా పెట్టుకుంటారని చెప్పి మన గ్రూప్ మెంబర్స్కి తయారు చేసి దాని మీట్ సందర్భంగా ఇస్తున్నారు. రండి విజయవాడ. నా దగ్గర ఉంది 20 years ప్లాంట్ నా దగ్గర. మా సిస్టర్ మ్యారేజ్ ఇవన్నీ చేసి మీరు మంచి ఆతిథ్యం ఇచ్చారు. చాలా థ్యాంక్స్. మేడంకి ఇచ్చాను ఇందాక, దాంతో పాటు కృష్ణకుమారి మేడం ఇవాళ ఎంతటితో క్లియర్ అయిపోయింది జ్యోత్స్న గారి మీట్. చెప్పాను ఈరోజు ఇంతటితో జ్యోత్స్న గారి గార్డెన్ విజిట్ కంప్లీట్ అయిందండి. అందరూ జ్యోత్స్న గారు ఇచ్చిన వుడ్ రోజ్ రిటర్న్ గిఫ్ట్స్ తోటి చాలా సంతోషంగా వెళ్తున్నారు. ఎవరు చేయి ఖాళీగా లేదు. జ్యోత్స్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ జ్యోత్స్న.